ఆల్రెడీ ఒక 2 సినిమాలు హిట్ కొట్టాను కదా, మళ్ళీ వేరే సినిమాలు వస్తున్నప్పుడు ఒప్పుకోకుండా కొంచెం యాటిట్యూడ్ చూపించి నేను చేయను, నేను హీరోగానే కంటిన్యూ. ఆయన చేశారు అలా అని ఆయన చెప్పారు. ఆయన చెప్పారు ఏమో ఆయన అలా ఎందుకు చెప్పారో మరి, మేబీ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ టెల్ యూ, ఎవ్రీ ఫిలిం విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టోరీ. స్టోరీ అంటే జర్నీ of how that film will find its actors. Every actor will have their own journey. సో దీనిలో ఒకరికొకలాగా జరిగింది కదా, నాకు కూడా అదే జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. అది ఇప్పుడు అనుదీప్ దగ్గరికి నేను వెళ్ళి భయ్యా నాకు జాతిరత్నాలు 2 రాయవా అని నేను అడిగి ఇది చేస్తే అది అంతే హిట్ అవుతుందా లేదా ఎవడు చెప్పలేడు. అది ఒకవేళ అయినా రాసినా చేసినా there is no way of telling that అది క్లిక్ అవుతుందా లేదా. సో ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద జర్నీ. అండ్ ఏమో నాకు అప్పుడప్పుడు ఇంకా కొంచెం ఇది ఎసోటెరికల్ గా ఏదో కొద్దిగా స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఎవరి కర్మ ఎట్లుందో అన్నట్టు, డెస్టినీ ఎట్లుందో అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది నాకు. ఎస్పెషలీ నేను హౌ ఐ పర్సీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ భయ్య. ఎందుకంటే ఆడియన్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ చూస్తారు, నేను దానికంటే ముందు ఉంటా. సో నాకు ఇవాళ ఈ సినిమాలో ఈ రోల్ ఇచ్చారు, నాకు ఇంట్రెస్టింగ్ ఉందా, నేను హీరో చేస్తే మాత్రం ఏంటి ఇది వీళ్ళు ఇంకా అడుగుతున్నారు కదా, అంటే ఎవరో వచ్చి అడిగారు ఈ రోల్ మీరు చేస్తే బాగుంటుంది అని. సో ఆ డైరెక్టర్ ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, ఈ సెకండ్ మూవీ అయి ఉండొచ్చు, ఆర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. మేబీ హీ సా సంథింగ్ ఇన్ మీ దట్ హీ థాట్ నేను ఆ రోల్ చేస్తే బాగుంటుందని. ఐడ్ లైక్ టు ట్రై టు సీ ఫ్రమ్ హిజ్ విజన్, ఈయన నన్ను ఎలా చూస్తున్నాడు ఈ రోల్లో అని. అట్లాంటి కాన్వర్సేషన్ ఇది జరిగితే ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ అన్ యాక్టర్ టు పిక్ దట్ రోల్. బట్ ఆడియన్స్ వీడు హీరో చేసాడు మళ్ళీ ఇదేం చేస్తున్నాడు, ఆర్ వీడు చేస్తా అన్నాడు వీడు చేస్తాడా, ఆర్ డౌన్ ఫాల్ అయ్యి అప్వర్డా, ఇదంతా దిస్ ఈజ్ ఆల్ పర్సెప్షన్. నేను చేస్తా, ఇప్పుడు ఆల్రెడీ నేను యాక్చువల్లీ నా హీరో ఫిలిం ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న సినిమాలు మొన్న మిస్టర్ శెట్టి అండ్ మిస్ పోలి శెట్టి, దాని తర్వాత ఒప్పుకున్న రోల్. లైక్ ఇట్. ఆయన మహేష్ గారు చాలా బాగా చెప్పారు నాకు నా రోల్ గురించి, అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నది కూడా ఎంత బాగా హీ టోల్డ్ మీ. ఐ సెడ్ yes I will do it. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు ఇది కానివ్వండి మై డియర్ దొంగ, ఓకే ఐ కాంట్ ప్రాబ్లీ పుట్ ఇట్ లైక్ దట్. బట్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా ఇప్పుడు, ఇట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్. ఐ లైక్ దట్ రోల్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఐ లైక్ ద టీమ్, ఐ లైక్ దట్ హీరో, ఐఎమ్ డూయింగ్ ఇట్. అంతే. అది అట్లా చేసుకుంటూ వెళ్ళడం. అంటే రావాల్సిన గుర్తింపు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీకు రావాల్సిన గుర్తింపు వచ్చేసింది, అభినవ్ గోమటం అనగా అందరూ గుర్తుపడతారు. ఈ టైంలో చాలా మంది కొంతమంది ఫేమ్ కోసం లేదా ఇంకా క్యారెక్టర్స్ కోసం చేయాలి అని చెప్పి కొంతమంది సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు, ఇంకొంతమంది డబ్బుల కోసం ఇంత బడ్జెట్ ఇంత రెమ్యూనరేషన్ ఇస్తా అంటే నేను చేస్తా అని చెప్పి కొంతమంది చూస్ చేసుకుంటారు. మీరు ఏ వేలో ఉన్నారు ఇప్పుడు బేసిక్ గా ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ ఐదర్ ద క్యారెక్టర్ ఆర్ ఇట్ ఈస్ ద మనీ. ఏదైనా ఒకటైనా సాటిస్ఫై అవ్వాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ సపోర్టింగ్ క్యారెక్టర్స్, రోల్ బాగుంటే రోల్ ఓకే, ఆ రోల్ అనలేదు, బట్ ఇఫ్ దే ఆర్ పేయింగ్ యూ వెల్, ఓకే ఫైన్ లెట్స్ డూ ఇట్. అట్లా ఇది చేయడమే. అది నా ఒక్కడికి కాదు, అందరికీ అంతే. అండ్ ఇది నీకు తెలుసా, నీకు తెలీదా చెప్పు నాకు. కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా జరుగుతుంటే దెర్ ఆర్ ఇంకొక లెగ్ లో ప్యారలల్ గా దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ బీయింగ్ రిటన్. పీపుల్ హ్యావ్ కమ్ టు మీ అండ్ నరేటెడ్ స్టోరీస్. ఒకటి రెండు ఓకే కూడా చేశా, దే ఆర్ రైటింగ్ స్క్రీన్ ప్లే ఫర్ ఇట్ నౌ. సో అది కూడా వస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం అనేది నా సెల్ఫిష్నెస్. వీడిది ఏ సినిమా బాగుంది, ఏ సినిమా నాకు నచ్చింది, ఏ సినిమా నాకు నచ్చలేదు అన్నది ఆడియన్స్ వాళ్ళ సెల్ఫిష్నెస్. ఆర్ బికాస్ ఆబ్వియస్లీ ఒక 150 వెన్ యూఆర్ పేయింగ్ టికెట్ కొనుక్కున్నప్పుడు నీకు నచ్చాలి, నీకు నచ్చకపోతే బాగాలేదంటావు, దట్స్ ఓకే. సో మీరు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఒక అడుగు వేస్తున్నారు కాబట్టి ఇవి అంతా విన్న తర్వాత మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? మీరే రాసుకుని మీరే చేసుకుని ఓకే, స్వయం కృషి. అండ్ ధైర్యం చేసి she made it happen. She really pulled it through. It's not an easy step to take. And also I think it's a lot to do with your understanding kada. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ స్టార్టెడ్ అవుట్, నాకు నేను రాసుకోవాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ am I కాన్ఫిడెంట్ అబౌట్ దిస్, మేబీ ఐ కెన్ ఎంటర్టైన్ యూ ఫర్ అ మినిట్, ఇందాక చెప్పినట్టు షార్ట్ ఫామ్. సో నా స్ట్రెంగ్స్ మీద ప్లే అవుట్ చేయాలి అంతే తప్ప ఐ కాంట్ గో హెడ్ అండ్ డూ రైట్ సంథింగ్ లైక్ అ మెయిన్ స్ట్రీమ్, ఇలా ఫుల్ గ్లామరస్. నాకేది సూట్ అవుతుంది, ఐ కెన్ ప్లే అ గర్ల్ నెక్స్ట్ డోర్, అలా ఒక రిలేటబుల్ క్యారెక్టర్, ఒక సింపుల్ బడ్జెట్, ఒక ఇంట్లో ఒక దొంగ, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్. ఈ గ్యామెట్ ఆఫ్ థింగ్స్ లో ఎలా అయితే ఫిట్ అవుతానో, నన్ను ఎలా అయితే ఐ క్యాన్ బి కన్విన్సింగ్, ఆ కైండ్ ఆఫ్ ఇదే రాసుకోవాలి అంటే దట్ ఈస్ ద కామన్ సెన్స్ దట్ ఐ హ్యాడ్. కరెక్ట్, రైట్? అండ్ సో ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ మీ టు కన్విన్స్ అ ప్రొడ్యూసర్. అవుతుంది, ఐ క్యాన్ బి కన్విన్సింగ్ ఇన్ దిస్ అస్ అన్ యాక్టర్, ఐ కెన్ లీడ్ దిస్ అంటే యా ఆఫ్ కోర్స్. సో ఇట్ ఈస్ ఈజియర్ కదా. సో ఆ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి ఒక యాక్టర్ కి. అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. లైక్ అభినవ్ సెడ్, అది అల్టిమేట్ గా జనాలను ఎంత కన్విన్స్ చేస్తాము అనేది సెకండరీ అయితే, ఫస్ట్ నువ్వు కన్విన్స్ చేసుకోవాల్సి నమ్మేటట్టుగా ఉంటే అప్పుడు స్టోరీ నడుస్తుంది. somebody has to trust you కదా, the producer has to trust you when you are making it, when you want to be an actor. How are you convincing to me first? So it's a journey. It's a journey of convincing people, making them to trust in you, and then having the product ready wherein you write and do this, do that, and then finally it's out and let's see. నాకైతే బికాజ్ ఐ నో షాలిని ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, నాకు ఇది కాన్ఫిడెన్స్ కంటే ధైర్యం అనే అనిపిస్తుంది.